అందరికీ వందనాలండి. దేవుడిచ్చిన చక్కని సమయాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఈరోజు ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 7వ వచనం ఇలాగూ రాయబడింది. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి తెరవబడును, వెదుకుడి మీకు దొరుకును అని రాయబడింది. ఆ వాక్యాన్ని బట్టి ఒక భక్తుడు చక్కని పాట రాశాడు. ఆ పాట ఏంటంటే, అడిగితే ఇస్తానని, తట్టితే తీస్తానని, వెదకితే దొరుకుతానన్న ఆ ప్రభువు అన్ని వేళలా నిన్ను కాపాడటానికి సిద్ధంగా ఉన్నాడు. జరిగిపోయిన కాలాన్ని నెమరు వేసుకో, జరగవలసిన కాలాన్ని క్రీస్తులో చూసుకుంటూ స్తోత్రము సమర్పించు. స్తోత్రమయ స్తోత్రమయ గతకాలమంతా కాచితివి, నూతనమో శోభలతో దీవెనలియుము నా ప్రభువ కరుణాంతరంగ. స్తోత్రమయ శ్రీ యేసునాథ, స్తోత్రమయ కరుణాంతరంగ, స్తోత్రమయ శ్రీ యేసునాథ, స్తోత్రమయ 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 గతకాలమంతా కాచితివి, నూతనమో శోభలతో దీవెనలియుము నా ప్రభువ కరుణాంతరంగ. స్తోత్రమయ శ్రీ యేసునాథ, స్తోత్రమయ. గతమున చేసిన పాపం క్షమించి మోపకు శాపం, ఇక ఏ శోధనకు తావీక, ఏ నీచపు భూమిని పడనీక. గతమున చేసిన పాపం క్షమించి మోపకు శాపం, ఇక ఏ శోధనకు తావీక, ఏ నీచపు భూమిని పడనీక. నేటి నుండి ఈ బ్రతుకు నీ కాళ్ళ ముందే కడవరకు, పరమపిత మరియసుత జీవాధారం నీవయ్య కరుణాంతరంగ. స్తోత్రమయ శ్రీ యేసునాథ, స్తోత్రమయ 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 గతకాలమంతా కాచితివి, నూతనమో శోభలతో దీవెనలియుము నా ప్రభువ కరుణాంతరంగ. స్తోత్రమయ శ్రీ యేసునాథ, స్తోత్రమయ. మోహపు చూపే నేరం వ్యభిచారము కన్నా ఘోరం, వింటే బైబులు వాక్యం ఇక లేనే లేదుగా పాపం. మోహపు చూపే నేరం వ్యభిచారము కన్నా ఘోరం, ఇక వింటే బైబులు వాక్యం ఇక లేనే లేదుగా పాపం. నీ పదములు చేరే అదృష్టం ఏనాడు తరగని సౌభాగ్యం, నీ చరితం అనవరితం ఇలలో తరగని సౌభాగ్యం. కరుణాంతరంగ స్తోత్రమయ శ్రీ
శ్రీయేసునాథ స్తోత్రమయ కరుణాంతరంగ స్తోత్రమయ శ్రీయేసునాథ స్తోత్రమయ 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 గతకాలమంతా కాచితివి నూతనమో శోభలతో దీవెనలియుము నా ప్రభువ కరుణాంతరంగ స్తోత్రమయ శ్రీయేసునాథ స్తోత్రమయ కరుణాంతరంగ